డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మనం గత 2 ముఖాముఖి కార్యక్రమాల్లో ఒబేసిటీ, ఊబకాయం అంటే ఏమిటి, దాని నిర్వచనం గురించి తెలుసుకున్నాం. అదేవిధంగా ఒబేసిటీ శరీరానికి ఏ విధంగా హాని చేస్తుంది లేదా శరీరానికి ఏ విధంగా ఇబ్బంది కలుగు చేస్తుంది అనే అంశం గురించి కూడా చర్చించాం. ఈరోజు ఒబేసిటీకి సంబంధించి మరొక అంశాన్ని చర్చిద్దాం. అందుకని ముందుగా మనం ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ విబి కశ్యప జన్నాభట్ల గారిని స్వాగతిద్దాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. మీకు ధన్యవాదాలు తెలియజేయారు సార్. ఒబేసిటీ గురించి దాదాపుగా డీటెయిల్డ్గా మా వీక్షకులకు అవగాహన కల్పిస్తున్నందుకని ధన్యవాదాలు సార్. ఇప్పుడు సార్ ఈ ఎపిసోడ్లో మనం ఫస్ట్గా మనం ఏం తెలుసుకుందామంటే ఒబేసిటీకి అందిస్తున్నటువంటి చికిత్సలు, దాని లేదా ఒబేసిటీని అధిగమించేందుకు ఇస్తున్న చికిత్సలు ఎలా ఉంటాయి అనే దాంతో మనం ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం సార్. ఒబేసిటీకి అందించే చికిత్సల్లో మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది మెడికల్ న్యూట్రిషన్ థెరపీ అంటారండి. మెడికల్ న్యూట్రిషన్ థెరపీ అంటే మనం చెప్పే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అనేవి ఎప్పుడు ఫస్ట్గానే ఉంటాయి. లైఫ్ స్టైల్ అంటే ఒకటి డైట్, రెండోది వచ్చేసరికి ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ. ఈ డైట్కి సంబంధించి ఏ విధమైన న్యూట్రియంట్స్ ఎలా తీసుకోవాలనేది మెడికల్ న్యూట్రిషన్ థెరపీ కిందకు వస్తుంది. తినే ఆహార పదార్థాల్లో స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు అని ఉంటాయి. స్థూల పోషకాలు అంటే మ్యాక్రో న్యూట్రియంట్స్, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఫ్యాట్స్, ఈ 3. ఇక మిగతా వచ్చరికి విటమిన్స్, మినరల్స్ అన్నీనేమో సూక్ష్మ పోషకాలు, మైక్రో న్యూట్రియంట్స్ కిందకు వస్తాయి. ఈ లావ్ అవ్వటానికి సంబంధించినవంతా కూడా ఈ మ్యాక్రో న్యూట్రియంట్స్లోనే ఉంటాయండి. ముఖ్యంగా అవి ఒక మనిషి ఎంత తీసుకోవాలనే దాన్ని బట్టి అదే మోతాదులో తీసుకునేటట్టు, చూసేటట్టు వాళ్ళ రోజువారీ తీసుకునే మొత్తం ఆహారాన్ని కూడా దీనికి తగ్గట్టుగానే మార్చడాన్ని మెడికల్ న్యూట్రిషన్ థెరపీ అంటారు. వీటిల్లో ముఖ్యంగా చూసేది ఏంటంటే కార్బోహైడ్రేట్స్ అనేవి మన పిండి పదార్థాలు అంటాము. ఇవే గ్లూకోజ్గా మారుతాయి శరీరంలోకి వెళ్ళిన తర్వాత. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కార్బోహైడ్రేట్లు అయినా ప్రోటీన్లు అయినా కూడా అవసరానికి మించి తీసుకున్నప్పుడు 2 కూడా కొవ్వులుగా మారుతాయి. ఫ్యాట్లుగా డైరెక్ట్గా మారితే ఈ 2 వేరే పద్ధతుల్లో లివర్ దగ్గర కానీ కొవ్వు పదార్థాల దగ్గర కానీ కొవ్వుగా మారడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ పిండి పదార్థాలు మనం 50 నుంచి 60% రోజుకు కావాల్సిన వాళ్ళ క్యాలరిక్ ఇంటేక్ ఎంతైతే అవసరం ఉంటుందో శరీరానికి, ఆ శరీరానికి అవసరం ఉన్న వాల్యూలో 50 నుంచి 60% క్యాలరీ ఇంటేక్ అనేది ఈ పిండి పదార్థాల్లో చేయాలండి. ఆ తర్వాత 20% ఒక 20% ప్రోటీన్లు గాను మిగతా 20% కొవ్వులు గాను తీసుకోవాలి. ఎందుకంటే శరీరంలో అనేక స్టీరాయిడ్ హార్మోన్లు అనేవి ఉత్పత్తి అవుతూ ఉంటే ఆ స్టీరాయిడ్ హార్మోన్ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చిందంటే కొలెస్టిరాల్ నుంచి వచ్చింది. కొలెస్టిరాల్ నుంచి స్టీరాయిడ్ హార్మోన్లు తయారవుతాయి. కాబట్టి ఫ్యాట్ అనేది కూడా మనకు చాలా అవసరమైనది. కానీ దీనిలో బ్యాడ్ ఫ్యాట్ని తక్కువ తీసుకుంటూ మంచి ఫ్యాట్ని ఎక్కువగా తీసుకోవాలి. మంచి ఫ్యాట్ అంటే మనకి ప్యూఫా ఇట్లా అంటుంటారు. బ్యాడ్ ఫ్యాట్ అంటేనే ట్రాన్స్ ఫ్యాట్స్ అంటారు. మనం ఇప్పుడు ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి 0% ఉండాలి ఏ రకమైన ఫుడ్లో అయినా అనేది FSSAI యొక్క రికమెండేషన్. సో మనం అన్ని ఫుడ్ కూడా ఇప్పుడు తయారు చేసేటప్పుడు ట్రాన్స్ ఫ్యాట్గా తయారు చేస్తున్నారు. మరి చేసే ఫుడ్ అన్నిటినీ కూడా ఇట్లాంటివి చేసినా సరే ఇబ్బంది ఎక్కడ వస్తున్నది అంటే ఇందాక చెప్పినట్టుగా పిండి పదార్థాలు మరీ ఎక్కువగా ఉండటం అనే దగ్గర వస్తుంది. ఈ పిండి పదార్థాలు అనే వాటిలో రకాలు ఉంటాయండి. తేలిగ్గా అరిగే పిండి పదార్థాలు ఉంటాయి, తేలిగ్గా అరగని పిండి పదార్థాలు ఉంటాయి. ఒకే అమౌంట్ ఆఫ్ పిండి పదార్థాలు 2 రకాలు తీసుకున్నా కూడా మనకు అవసరమైనంత పరిమాణంలోనే తీసుకున్నా సరే
తేలిగ్గా అరిగే పిండి పదార్థాల వల్ల కొవ్వు ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఎందుకు అవుతుందంటే తేలిగ్గా అరిగే ఆహార పదార్థాలు వెంటనే అరిగిపోగానే అవసరమైన మధ్య వరకు వాడుకున్న తర్వాత ఎక్స్ట్రాగా మిగులుతాయి. ఆ మిగిలిన ఎక్స్ట్రాలు ఏమవుతాయంటే ఆటోమేటిక్గా కొవ్వుగా మారుతాయి. ప్రోటీన్ల విషయంలో కూడా అలాగే అవుతుంది. ఎందుకు నాన్ వెజిటేరియన్ డైట్ వల్ల ఎక్కువ వెయిట్ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది, వెజిటేరియన్ డైట్ వల్ల తక్కువ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది అంటే ఇందాక మనం ఏదైతే చెప్పుకున్నామో దాదాపు అన్ని రకాల వెజిటేరియన్ డైట్లలో కూడా ఇందాక చెప్పుకున్న 60-20-20 రేషియోలోనే అన్నీ ఉంటాయండి. నాన్ వెజిటేరియన్ డైట్లో పూర్తిగా ఆపోజిట్లో ఉంటాయి. ఒక 60%, 40% to 60% ఫ్యాట్ ఉంటుంది, 20% కార్బోహైడ్రేట్లు ఉంటాయి, 30-40% ప్రోటీన్లు ఉంటాయి. అలా ఎక్కువ ప్రోటీన్లు తీసుకోవడం కూడా అదే పనిగా ఏదో ఒకసారి అరసారి అయితే సరిపోతుంది, కానీ అదే పనిగా తీసుకోవడం వల్ల ప్రోటీన్లు అనేవి ఈ కిడ్నీ మీద ఎక్కువగా వర్క్ చేసి కిడ్నీ పాడైపోవడానికి కారణమవుతాయి. ఇప్పుడు చేసే ఫుడ్లో కూడా ఈ మెడికల్ న్యూట్రిషన్ థెరపీలో మొట్టమొదట మనం చేసే పని ఏంటంటే మనిషికి ఎంత కావాలి అనేది లెక్క వేయటం. దానికి మనకి చాలా క్యాలిక్యులేటర్లు ఉన్నాయండి, ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. BMR క్యాలిక్యులేటర్లు అంటే బేసల్ మెటబాలిక్ రేట్. మనకి ఇంత వెయిట్ ఉన్న వ్యక్తికి సరిగ్గా ఊరికే కూర్చోవటం, తిరగటం, పడుకోవటం ఈ పనులు చేయడానికి కూడా శక్తి అవసరం. ఆ శక్తి ఎంత అవసరం అవుతుందనేది దానితో పాటు మనం చేసే పని బట్టి సెడెంటరీ పని, కూర్చొని చేసే పని, లేకపోతే మోడరేట్ యాక్టివిటీ పని, వెరీ ఇంటెన్స్ ఫిజికల్ లేబర్ అంటే బయట రాళ్ళు కొట్టడానికి లేకపోతే వ్యవసాయ కూలీ పనులకు వెళ్ళే వాళ్ళకి ఒక కొంత ఎక్స్ట్రా ఎన్ని గంటలు చేస్తారనే దాన్ని బట్టి కొంత ఎక్స్ట్రా కలుపుకొని మొత్తం మనకి రోజుకి ఎంత కావాలనేది లెక్కబెట్టే క్యాలిక్యులేటర్లు చాలా ఉన్నాయి. ముందు ఆ క్యాలిక్యులేటర్ల ప్రకారం మనిషికి సంబంధించి లెక్క పెడతాం. లెక్క పెట్టిన తర్వాత ఈ లెక్క పెట్టడం ఈ వచ్చిన అమౌంట్లోనే దాచిపెట్టుకోవడానికి కావాల్సిన కొవ్వులకి ఏది మన శరీరానికి ఫ్యూచర్ కోసం అని చెప్పి దాచిపెట్టుకోవడానికి ఒక 10-15% ఆల్రెడీ ఈ క్యాలిక్యులేషన్లో ఉంటుందండి. మనం ఇప్పుడు మెయిన్గా ఏం చేయాలంటే ఈ నార్మల్గా అవసరమైన దానికన్నా ఎక్కువ తింటున్న దాన్ని అంతా ఆపేయాలి. మళ్ళీ అవసరమైన దానిలో కూడా ఒక 10-15% తగ్గించాలి. అంటే ఖచ్చితంగా ఆ మనిషికి ఎంత అవసరం అవుతున్నదో అంత తినాలి. ఈ విధంగా మనం డైట్ అనేది ప్లాన్ చేయాలి. ఆ ప్లాన్ చేయడాన్ని మెడికల్ న్యూట్రిషన్ థెరపీ అంటారు. ఈ ప్లాన్ చేసిన తర్వాత అందరూ చేసే పని ఏంటంటే మొట్టమొదటి ఇట్లా ప్లాన్ చేసుకుంటారు. ప్లాన్ చేసుకున్న తర్వాత అదే ఫాలో అవుతూ ఉంటారు, చాలా రిగరస్గా ఫాలో అవుతుంటారు. చాలామంది తగ్గాలి నేను అని చెప్పేసి వచ్చే ప్రతి వ్యక్తి కూడా మోటివేషన్తోనే వస్తాడు. కాకపోతే వాళ్ళకి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇలా డైట్ అంతా చక్కగా డాక్టర్ దగ్గరికి వచ్చి చెప్పుకుంటారు. చెప్పించుకున్న తర్వాత వాళ్ళు వెళ్తారు, వెళ్ళిన తర్వాత వాళ్ళు ట్రై చేయడం మొదలు పెడతారు, తగ్గటం మొదలు పెడతారు. మొదలుపెట్టిన తర్వాత కొన్ని రోజులకి ఏమవుతుందంటే ఇంకా తగ్గటం ఆగిపోతారు. ఆగిపోయిన తర్వాత ఏంటంటే ఇంక మనకి ఇది పని చేయట్లేదని వదిలేసి మళ్ళీ ఇంతకుముందు వాటిలోకి వెళ్తారు. అక్కడ ఏం జరిగింది ప్రాబ్లం అంటే వాళ్ళు వెయిట్ తగ్గే కొద్దీ ఈ లెక్కంతా తగ్గుతుంది, తేడా మారుతూ ఉంటుంది. అందుకే ప్రతి నెల మళ్ళీ మన గోల్స్ మార్చుకోవాలి, మళ్ళీ మనం తినే పద్ధతులు మార్చుకోవాలి. ఏవైతే మొత్తం ఫుడ్ని తగ్గించడం వల్ల మైక్రో న్యూట్రియంట్స్ కూడా తగ్గుతాయి. ఇప్పుడు ఏంటంటే అవి 1%, 2% ఉంటాయి మనం తినే ఫుడ్లో. మనం ఈ ఫుడ్ తగ్గిస్తే అవి తగ్గుతాయి. వాటికి సంబంధించి మనం బయట నుంచి అవి తీసుకునే పద్ధతి చూడటం కానీ, లేదా ప్రత్యేకంగా ఈ కొన్ని డ్రై ఫ్రూట్స్, బాదం పప్పు లాంటి డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకోవటం కానీ ఇవి చెయ్యాలి. ఇవి చేయకపోవటం వల్ల ఏంటంటే కంటిన్యూస్గా తగ్గటం అనేది ఆగిపోతుంది. ఆగిపోగానే మనుషులు ఏంటంటే పూర్తిగా వదిలేస్తారు దాన్ని. ఇవి చేయకుండా ఉండాలండి. ఇది మొట్టమొదటిది మెడికల్ న్యూట్రిషన్ థెరపీ. ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఒబేసిటీ అనేది ఒక వ్యాధి. ఒబేసిటీని పెంచుతుంది. ఈ మెడికల్ న్యూట్రిషన్ థెరపీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫిజికల్ యాక్టివిటీ రావాలి. ఈ ఫిజికల్ యాక్టివిటీ చేయడానికి కూడా ఒక పద్ధతి ఉంది. ఏమీ చేయని వాళ్ళని కనీసం ఏరోబిక్ యాక్టివిటీ చేయమంటామండి. అన్నిటికన్నా మంచి వ్యాయామం ఏముంది అంటే శరీరం మొత్తానికి ఉపయోగపడుతుంది ఏరోబిక్ యాక్టివిటీ. ఏరోబిక్ యాక్టివిటీల్లో ముఖ్యంగా మంచి ఇది చెప్పుకోవాలంటే స్విమ్మింగ్ చెప్పుకోవచ్చు. శరీరం అంతా కదులుతుంది. ఏ కీలు మీద కూడా బరువు కానీ ఏది పడదు. దాని తర్వాత సైక్లింగు, జాగింగు, వాకింగు ఇట్లాంటివన్నీ ఇంకా మిగతా ఎక్సర్సైజులు, రోప్స్ వాడటం ఇవన్నీ వస్తాయి. ఈ ఏరోబిక్ ఎక్సర్సైజ్తో ఫస్ట్ స్టార్ట్ చేయాలి. ఏరోబిక్ ఎక్సర్సైజ్ అనేది మనిషికి సంబంధించి ఎక్సర్సైజ్ చేయగలిగే శక్తిని పెంచుతుంది. ఆ శక్తిని పెరిగిన తర్వాత నెక్స్ట్ ఇమీడియట్గా మజిల్ స్ట్రెంగ్తనింగ్ ఎక్సర్సైజెస్ మొదలు పెట్టాలండి. మజిల్ స్ట్రెంగ్తనింగ్ ఎక్సర్సైజులు ఎందుకు అంటే ఏరోబిక్ ఎక్సర్సైజ్ ఇందాక చెప్పారంటే శరీరం మొత్తాన్ని తగ్గిస్తాయి. దానిలో ఫ్యాటు ఉంటుంది, మజిల్ ఉంటుంది. కానీ మజిల్ తగ్గిపోవడం వల్ల ఏంటంటే మనిషి తగ్గగలిగే ఛాన్స్ అనేది తగ్గుతుంది. మజిలే ఇందాక చెప్పిన బేసల్ మెటబాలిక్ రేట్లో ఎక్కువ భాగాన్ని
వర్క్ చేయించేది మజిల్. ఎప్పుడైతే మజిల్ తగ్గిపోతుందో బిఎంఆర్ తగ్గిపోతుంది. బిఎంఆర్ తగ్గిపోతే ఆల్రెడీ ఏదైతే తింటున్నారో ఆ తింటున్నదే ఎక్కువ అయిపోతుంది మనిషికి, మళ్ళీ వెయిట్ పెరుగుతూ ఉంటారనమాట. అందుకని మజిల్ కరగకుండా మజిల్ని స్ట్రెంగ్తనింగ్ చేసుకునే ఎక్సర్సైజ్ ముందు చేసి మజిల్ని యాక్టివేట్ చేసి ఆ చేసిన తర్వాత మనం ఎక్సర్సైజ్ చేయడం, మామూలు ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఫ్యాట్ ఒక్కటే కరిగి మజిల్ కరగకుండా ఉంటుంది. ఈ రెండు అనేవి ఒక కొంతవరకు మాత్రమే ఉపయోగపడతాయండి. ఎప్పుడు ఈ బిఎంఐలు బాగా ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇవి పనిచేయవు, ఎందుకంటే వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ చేయలేరు. ఎందుకంటే ఆ కీళ్ళ మీద నొప్పులు వచ్చడం, కీళ్ళ నొప్పులు రావటం కానీ, లేకపోతే వాళ్ళు అసలు కదలాలన్న మోటివేషన్ రాకపోవటం కానీ ఇవి జరుగుతాయి. తిండి కూడా ఏంటంటే తక్కువ తినలేరు. ఒక లెవెల్ కన్నా తక్కువ తింటే వాళ్ళు ఆల్రెడీ తింటున్నది అది తగ్గడానికి చాలా కాలం పడుతుంది, సంవత్సరాలు. అంటే ఆల్రెడీ ఎంతో కాలం నుంచి వాళ్ళు దాచిపెట్టుకున్నదంతా కూడా అది కరగడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది. కాబట్టి మధ్యన మోటివేషన్ కోల్పోతారు. అందుకని ఒక లెవెల్ పెరిగిన తర్వాత బిఎంఐ 27 అలా పెరిగిన తర్వాత దగ్గర నుంచి ఖచ్చితంగా ఫార్మకోథెరపీ కానీ సర్జికల్ థెరపీ కానీ అవసరం అవుతాయండి. ఈ ఫార్మకోథెరపీ అంటే ఏంటంటే మనం దీనిలో ఫార్మకోథెరపీలో 2 రకాల ముఖ్యమైనగా చెప్పుకోవాలి. తినేయాలన్న కోరికని తగ్గించే ఫార్మకోథెరపీ ఒకటి, తిన్న ఆహారం అనేది అరగకుండా చేసే ఫార్మకోథెరపీ ఒకటి. ఈ 2 ఎప్పటి నుంచో ఉన్న రకాలు. ఈ తినాలన్న కోరిక తగ్గించే ఫార్మకోథెరపీని ఎక్కువ కాలం వాడలేం, 3 నెలల నుంచి 6 నెలల వరకు మాత్రమే వాడాలి. అవి కూడా ఏంటంటే కొన్ని మందుల్ని అప్రూవల్ చేశారు, మళ్ళీ వాటిని వేరే సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయని తీసేశారు, ఇవన్నీ చేశారు. ఈ తిన్నది అరగకుండా చేసే వాటికి సైడ్ ఎఫెక్ట్లు కొంచెం ఎక్కువ. తిన్నది అరగకపోవడం వల్ల ఏమవుతుంది, మొత్తం అంతా విరోచనలో బయటికి పోతూ ఉంటుంది. తొందరగా బాత్రూమ్కి వెళ్ళాల్సి రావటం, కడుపులు నొప్పి, లేకపోతే గ్యాస్ ట్రబుల్ లాగా ఇబ్బంది కలగటం, ఇట్లాంటివన్నీ వస్తుంటాయి. ఈ 2 కాకుండా ఇప్పుడు 3వది కొత్తగా వచ్చినవి ఏంటంటే రకరకాల వీటిని GLP-1 ఎన్లాక్స్ అంటారండి. ఈ GLP-1 ఎన్లాక్స్ అనేది ఒక రకంగా ఒబేసిటీ ట్రీట్మెంట్లో ఒక అద్భుతమైన మార్పును తెచ్చినవి, విప్లవాత్మక మార్పు అంటారు కదా, అట్లాంటి మార్పు తెచ్చినవి. ఈ మందులు చాలా రకాల పద్ధతుల్లో పనిచేస్తాయి. ఆ తర్వాత సర్జరీ. ఎవరైనా సరే అత్యంత త్వరగా తగ్గాల్సిన అవసరం ఉంది, చిన్న వయసులో అంటే చాలా ఎక్కువ బరువు ఉన్నారు, సంవత్సరం లోపల 25 కిలోలు 30 కిలోలు తగ్గాల్సిన అవసరం ఉంది. అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే మన పేగు ఎంత పొడుగుందో దాన్ని కట్ చేసి దాన్ని రిస్ట్రిక్ట్ చేసి దాన్ని తక్కువ సైజ్ చేసేయడం ద్వారా తినేది అరిగేది తగ్గించడం, ఇట్లాంటి సర్జరీలు ఉంటాయి, బేరియాట్రిక్ సర్జరీ అంటారండి. ఇవి మనకి ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఒబేసిటీకి సంబంధించిన ట్రీట్మెంట్లు. ఎక్సలెంట్ సార్. ఇప్పుడు మీరు చెప్పారు సార్ GLP-1 ఎనలాగ్స్ అని చెప్పి కొత్తగా వస్తున్న మందులు, అది ఏ విధంగా పనిచేస్తాయి అదొకటి చెప్పండి సార్. అదేవిధంగా ఇప్పుడు మీరు చెప్పారు సార్ బేరియాట్రిక్ సర్జరీస్ అని చెప్పి, చాలా చోట్ల మనం ఆ సర్జరీస్ వికటించి ప్రాణాపాయం కూడా తలెత్తుంది అన్నట్టుగా మేబీ నిపుణుల నైపుణ్యతలు ఏమి కారణంగా దాన్ని కూడా కొంచెం స్పృశించగలరు సార్. GLP-1 ఎన్లాక్స్ అంటే అండి ముందు అసలు అది ఎట్లా వర్క్ చేస్తుంది అనేది చిన్న ఉదాహరణతో చెప్తాను, చెప్పిన తర్వాత మనం దానిలోకి వెళ్దాం. సాధారణంగా ఒకప్పుడు మనకి రక్తంలోకి వచ్చిన పిండి పదార్థాలని అరిగించడానికి అది ఉపయోగపడడానికి ఇన్సులిన్ అనేది అవసరం అనేది మనకు తెలుసు. ఈ ఇన్సులిన్ అనేది ఎట్లా రిలీజ్ అవుతుందో కనుక్కోవడానికి ఒక ప్రయోగం చేశారు. ఏం ప్రయోగం చేశారంటే ఒకే మనిషికి ఒకే రకమైన పిండి పదార్థాన్ని రక్తం ద్వారా ఎక్కించి రక్తంలో ఎంత ఇన్సులిన్ విడుదలైందనేది చూశారు. ఆ తర్వాత అంతే అమౌంట్ని ఫుడ్ లాగా తినిపించి ఆ తర్వాత ఇన్సులిన్ ఎంత రిలీజ్ అయిందనేది చూశారు. చూసినప్పుడు అందరూ ఆశ్చర్యకరంగా ఫుడ్ ద్వారా తిన్నప్పుడు ఎక్కువ ఇన్సులిన్ రిలీజ్ అయింది, నోటి ద్వారా తిన్నప్పుడు రక్తంలోకి ఎక్కించినప్పుడు తక్కువ ఇన్సులిన్ రిలీజ్ అయింది. ఎందుకలా ఇన్సులిన్ తక్కువ రిలీజ్ అయింది అనేది వెనక్కి చూసినప్పుడు ఏమైందంటే పేగు నుంచి ఎప్పుడైతే ఆహారం పేగుని చేరిన దగ్గర నుంచి ఆ పేగు లోపల నుంచి ఇంక్రెటిన్స్ అనే కొన్ని పదార్థాలు, ఇంక్రెటిన్స్ అంటే ఇంక్రీజింగ్, ప్యాంక్రియాస్ యొక్క పనితీరుని పెంచే వాటిని ఇంక్రెటిన్స్ అంటారు. ఆ ఇంక్రీజ్ అయ్యే హార్మోన్లు అనేవి రిలీజ్ అవుతున్నాయి అనేది గమనించారు. ఈ హార్మోన్లు 2 హార్మోన్లు ఉన్నాయండి, మేజర్ హార్మోన్లు, GLP-1 ఒకటి, GIP ఒకటి అనమాట. ఈ GLP-1 GIP అనే హార్మోన్లు ఏం చేస్తాయంటే పేగు నుంచి రిలీజ్ అయ్యి ప్యాంక్రియాస్ మీద పనిచేసి మామూలుగా విడుదలవ్వాల్సిన దానికన్నా ఎక్కువ ఇన్సులిన్ రిలీజ్ అయ్యేటట్టు, అంటే త్వరగా అన్నీ అరిగిపోయేటట్టు శరీరానికి కావలసిన పదార్థాలు అందేటట్టుగా చేస్తాయి. దీన్ని ఇంక్రెటిన్ ఎఫెక్ట్ అంటారు. ఈ ఇంక్రెటిన్ ఎఫెక్ట్ అనేది ఈ ఇంక్రెటిన్స్ ఓన్లీ ప్యాంక్రియాస్ మీద కాకుండా అనేక మిగతా అవయవాల మీద కూడా పనిచేస్తున్నాయని తర్వాత ద్వారా తెలిసింది. ఎవరైతే లావు పెరుగుతారో వాళ్ళలో పేగు నుంచి విడుదలయ్యే ఈ ఇంక్రెటిన్ హార్మోన్లు అనేవి తగ్గిపోతున్నట్టుగా గమనించారు.
డయాబెటీస్ వచ్చిన వాళ్ళలో కానీ లావు పెరుగుతున్న వాళ్ళలో కానీ ఇది తగ్గిపోతున్నట్టుగా గమనించారు. అందుకని చెప్పేసి మనమే బయట నుంచి ఇంగ్రీడియంట్ ఇస్తే ఏమవుతుందనే ఉద్దేశంలో తయారు చేసినవి ఈ GLP-1 ఎనలాగ్స్. ఫస్ట్ వచ్చినవి GLP-1 ఎనలాగ్స్, ఓన్లీ GLP ఒక్కదాన్నే తయారు చేశారండి. ఇప్పుడు డ్యూయల్ ఎగోనిస్టులు అంటే GLP-1 GIP రెండింటిని కలిపి చేసే మందులు వచ్చినాయి. వీటిని ఏమంటారంటే గ్లూటైడ్స్ అంటారు. మనకి సెమాగ్లూటైడ్, లిరాగ్లూటైడ్, డొలాగ్లూటైడ్, ఇవన్నీ గ్లూటైడ్ అనేవి మొత్తం GLP-1కి సంబంధించిన ఎనలాగ్స్ అండి. ఈ రెండింటిని కలిపి వచ్చింది ఒకే ఒక డ్రగ్ వచ్చిందండి, దాన్ని టిర్జెపటైడ్ అంటారు. దానికి ఇప్పుడు పేరు ఏంటంటే మౌంజారో అనమాట. సరే, ఇవి ఎలా పనిచేస్తాయని చూసుకుంటే ఇందాక మనం చెప్పినట్టుగా ఇన్సులిన్ రిలీజ్ చేసి శరీరంలో ఒక ఈ ఏదైతే జరుగుతుందో ఇన్సులిన్ ఎక్కువ అవటం వల్ల షుగర్ తగ్గించే పద్ధతి చేస్తుంది ఒకటి. దీనితో పాటుగా వాటి అదర్ ఎఫెక్ట్స్ చూస్తే ఆకలిని తగ్గిస్తుంది. ఎక్కడెక్కడ పనిచేస్తుంది అంటే పేగు మీదే పనిచేసి ఆకలిని తగ్గిస్తుంది. దాంతోపాటు బ్రెయిన్ మీద కూడా GLP-1 అనేది బ్రెయిన్లో కొన్ని భాగాల మీద కూడా పనిచేసి ఆకలి అవ్వకుండా చేస్తుంది. రెండోది ఏం చేస్తుందంటే త్వరగా ఈ అరిగిన ఆహార పదార్థం అనేది త్వరగా కిందకి వెళ్ళిపోయి త్వరగా అబ్జార్బ్ అవ్వకుండా పేగు అనేది మందంగా కదిలేటట్టు చేసి మనిషికి త్వరగా మళ్ళీ ఆకలి అవ్వకుండా ఎక్కువసేపు ఆ లోపల నుంచి ఉన్న మొత్తం ఫుడ్ బయట లోపలికి శరీరంలోకి అబ్జార్బ్ అవ్వకుండా కూడా చేస్తుంది. ఇదే కాకుండా మనిషి అనేవాళ్ళు సాధారణమైన వెయిట్ ఉన్నప్పుడండి ఆ మనిషికి లోపల కావాల్సిన వేడి ఏదైతే ఉందో ఆ వేడి ఎక్కడి నుంచి వస్తుందంటే ఒక కొలిమిలాగా శరీరం మన కొవ్వు కణజాలాన్ని కరిగించడం ద్వారా ఆ వేడిని ఉత్పత్తి చేస్తుంది. ఎప్పుడైతే మనిషి లావు పెరిగిపోతుంటారో చక్కగా ఒక స్వెటర్ వేసుకున్నట్టు తయారవుతుంది లోపల. అలా తయారవటం వల్ల ఏమవుతుందంటే లోపల కొవ్వు కరగాల్సిన అవసరం తగ్గిపోతుంది. అది కూడా ఒక కారణం అనమాట. ఒబేసిటీని పెంచుతుందంటే కారణం అదే. వాళ్ళకి కావాల్సిన BMR తగ్గిపోతున్నది. BMRలో ఇది కూడా ఉంటుందన్నమాట. ఇది ఏం చేస్తుంది అంటే ఈ GLP-1 వెళ్ళి ఈ కొవ్వు కణజాలను యాక్టివేట్ చేసి కొవ్వు కణజాలం అనేది ఇంకా ఎక్కువ హీట్ ప్రొడ్యూస్ చేసేటట్టు చేస్తుంది. ఇవే కాకుండా షుగర్ అనే దాన్ని తగ్గించడానికి కూడా ఇవి బాగా ఉపయోగపడతాయి. ఈ రకరకాల కారణాలు ఉండటం వల్ల ఒబేసిటీ అనేది బాగా తగ్గుతున్నదండి దీనిలో. అండ్ ఎంతవరకు తగ్గుతున్నది అంటే మనకున్న జరిగిన రీసెర్చ్లో ఓన్లీ GLP-1 ఎనలాగ్స్ దాదాపు 15% వరకు ఒక సంవత్సరంలో వాడిన తర్వాత 15% వరకు వెయిట్ తగ్గిస్తుంటే ఈ డ్యూయల్ ఎగోనిస్ట్ అనేది 20 నుంచి 21% వెయిట్ కూడా తగ్గిస్తుంది. ఎక్సలెంట్. తగ్గించడం అనేది చాలా ఇదిగా జరుగుతున్నది. ఇందాక చెప్పినట్టు బేరియాట్రిక్ సర్జరీ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్లు అనేవి కొన్ని ఉన్నాయండి. ఆ బేరియాట్రిక్ సర్జరీ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్లు బేరియాట్రిక్ సర్జరీకి అనేది హైలీ మోటివేటెడ్ పర్సన్ వెళ్ళాలి. దాని తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చాలా ఉంటాయి. ఇందాక చెప్పినట్టు మైక్రో న్యూట్రియంట్స్ అనేవి శరీరంలోంచి అబ్జార్బ్ అయిపోవడానికి పేగు నుంచి అబ్జార్బ్ అవ్వాలి కాబట్టి ఆ పేగు తీసేస్తారు కాబట్టి అవన్నీ అబ్జార్బ్ అవ్వాలి. అవన్నీ బయట నుంచి కూడా తీసుకోవాలి కంటిన్యూస్గా. ఆ తర్వాత కూడా ఏమవుతుందంటే ఒక 5 సంవత్సరాల వరకు బాగా తగ్గుతారండి. తర్వాత ఆ తగ్గటం అనేది ఆగిపోతుంది, కానీ చాలా డ్రాస్టిక్గా తగ్గుతారు. దానిలో వచ్చే ఇబ్బందుల్లో డంపింగ్ సిండ్రోమ్ అని లేకపోతే ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్సెస్ అని ఈ బేరియాట్రిక్ సర్జరీలో 5-6 రకాల బేరియాట్రిక్ సివియారిటీల్లో ఉన్నాయి. సివియారిటీ పెరిగే కొద్దీ ఆటోమేటిక్గా దానిలో కాంప్లికేషన్ కూడా పెరుగుతుంది. అది ఆ ప్రపోర్షనేట్లో పెరుగుతుంది. చిన్న సివియారిటీ అయితే వెయిట్ తగ్గడం తక్కువే ఉంటుంది, కాంప్లికేషన్లు తక్కువే ఉంటుంది. సివియర్ దానిలో వెయిట్ ఎక్కువ తగ్గుతారు, కానీ కాంప్లికేషన్లు కూడా ఎక్కువ ఉంటాయి. వీటిని బేరియాట్రిక్ సర్జరీని ఆపేసేసి బేరియాట్రిక్ సర్జరీలో దాదాపు ఎంత తగ్గుతారో అంత తగ్గేటంత మందులే డైరెక్ట్గా వచ్చినాయి. అందుకని చెప్పేసి ఇప్పుడున్న GLP-1 ఎనలాగ్స్ అవి విపరీతంగా వాడుతున్నారు. మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే ఈ మౌంజారో అనేది 3.5 నెలల క్రితమే విడుదలైందండి ఇండియాలో. ఆల్రెడీ 100 కోట్ల ఇది దాటిపోయింది, అమ్ముడుపోయింది. అంతగా వాడుతున్నారు. అది మేము కొంతమందికి అవసరమైన వాళ్ళకి, ఖచ్చితంగా అవసరమైన వాళ్ళకి మేము ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం ఎండోక్రైనాలజిస్టులు. ఇప్పుడు మీరు చెప్పారు సార్ ఆల్రెడీ 100 కోట్ల మార్కెట్ టచ్ అయిందని చెప్పి మౌంజారో అనే మందు. ఇప్పుడు ఇది జిమ్ముల్లో కావచ్చు లేదా డైట్ సెంటర్స్లో వైద్యుల పర్యవేక్షణలో లేకుండా వాడితే దీనివల్ల ఎలాంటి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది సార్? మాకు ఇప్పుడు ఆల్రెడీ రిలీజ్ అయ్యే 2-3 నెలలు కూడా కాకముందే వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్ల వల్ల వస్తున్న జనాలు కనిపిస్తున్నారండి మాకు. సాధారణంగా ఇది మొట్టమొదటి తయారైంది 10 సంవత్సరాల క్రితం అమెరికాలో. అక్కడ చాలా ఎక్కువగా వాడి కొన్ని $ట్రిలియన్స్
బిజినెస్ చేసిన తర్వాత ఇక్కడికి వస్తున్నది. ఎందుకు ఇన్ని సంవత్సరాలు పట్టింది అంటే అప్పుడు చాలా కాస్ట్ ఎక్కువగా ఉండేది. ఆబ్వియస్గా ఆ కాస్ట్ని తగ్గించి అందులో 10వ వంతు కాస్ట్కి తెచ్చి ఇప్పుడు ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. వీటిని అవసరమైన వ్యక్తులకే వాడాలి. వీటికి కొన్ని సైడ్ ఎఫెక్ట్లు ఉన్నాయి. ఆ సైడ్ ఎఫెక్ట్లు ఏంటంటే టైంతో పాటు తగ్గుతాయి. కొన్ని సైడ్ ఎఫెక్ట్లు కనిపించగానే ఇవి కంటిన్యూస్గా వాడటం అనేది మానేయాలి. ఏ మందుకైనా సరే, ఈవెన్ మీరు తీసుకుంటే ఒక పారాసిటమాల్ డోలో అయినా వేసుకుంటే ఒకే ఒక్క డోలో మాత్రతో లివర్ అంతా పాడైపోయి వచ్చేవాళ్ళు ఉంటారండి. ప్రతి మందుకి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. కాకపోతే ఏమవుతుందంటే మనకున్న అవసరం అనేది సైడ్ ఎఫెక్ట్ల కన్నా సరే ఎప్పుడైతే తక్కువ ఉంటుందో ఆ పరిస్థితిని బేరీజ్ వేసి అప్పుడు మాత్రమే తీసుకోవాలి. ప్రతి వ్యక్తి తీసుకోవడానికి వీలవుతుందా లేదా అనేది కూడా చూసుకోవాలి. వీటికి 2 బ్లాక్ బాక్స్ వార్నింగ్లు ఉన్నాయి. ఒకటి ప్రీవియస్గా ప్యాంక్రియాస్కి సంబంధించిన ఇబ్బందులు వచ్చిన వాళ్ళకి కానీ, లేదు థైరాయిడ్కి సంబంధించిన క్యాన్సర్లు, కొన్ని రకాల క్యాన్సర్లు ఉంటాయి, ఆ క్యాన్సర్లు వచ్చిన వాళ్ళు కానీ ఇవి వాడటం అనేది అంత క్షేమకరం కాదు. వాటికి డైరెక్ట్ ఎఫెక్ట్ లేదు కానీ థియరిటికల్గా ఎఫెక్ట్ చాలా కనిపిస్తున్నది. అండ్ కొంతమందిలో ఈ ప్యాంక్రియాస్కి సంబంధించిన ఇబ్బంది అనేది రావటం కూడా గమనిస్తున్నాను అనమాట. ఇవి రావటం అనేది మెయిన్గా ఎవరిలో చూస్తున్నారంటే ఈ జిమ్ముల్లో లేకపోతే ఫిట్నెస్ సెంటర్లలో వాళ్ళు డాక్టర్ల పర్యవేక్షణ లేకుండా వాడిన వాళ్ళకి ఎక్కువగా రావటం చూస్తున్నాము. దాంతోపాటు ఇవి తీసుకుంటూ ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటున్న వాళ్ళకి ఎక్కువ రావడం అనేది గమనిస్తున్నాను. అందుకని ముందు దానికి టెస్టులు చేయడం అనేది ఇంపార్టెంట్. అండ్ వీటికి షుగర్ని తగ్గించే సైడ్ ఎఫెక్ట్ కూడా ఉంది. యాక్చువల్లీ అసలు వీటిని కనుక్కుందే షుగర్కి మందులా కనుక్కున్నారు. వాటి సైడ్ ఎఫెక్ట్లో వెయిట్ తగ్గుతున్నారని వీటికి మెయిన్ వీటిగా మార్చి షుగర్కి పక్కన వాడుతున్నారు మొదలుపెట్టారు. షుగర్ ఎక్కువ కాలం ఉన్న వాళ్ళలో డయాబెటిక్ రెటినోపతి అనే ఒక వ్యాధి వస్తుందండి. రెటీనాకి సంబంధించిన ప్రాబ్లం, రెటీనాకి సంబంధించి చూపు మందగించడం అనే ప్రాబ్లం అనమాట. ఈ ప్రాబ్లం అనేది ఈ మందులు వాడిన వాళ్ళలో కొంత పెరగడానికి అవకాశం ఉంది. ఓకే, కాకపోతే పెరిగింది మళ్ళీ తగ్గిపోతుంది. కానీ ఏమవుతుందంటే ఆల్రెడీ సీవియర్గా ఉన్న వాళ్ళకి ఆ పెరిగినప్పుడు చూపు కోల్పోవటం కానీ ఇట్లాంటివి జరగడానికి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో, ఎక్కువ ఉండి డయాబెటిక్ రెటినోపతి ఉండాలి, అది లేని వాళ్ళల్లో ఏమి అవ్వదు. అది గనక లేక ఉందా లేదా అనేది కూడా మనం ముందు చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటివన్నీ ఏంటంటే వైద్యులు క్లియర్ కట్గా దానికి ఏమేమి రాయాలి, ఏమేమి చూడాలనేవి తెలుసు, ఏ పరీక్షలు చేసిన తర్వాత మొదలు పెట్టాలనేది తెలుసు. కాబట్టి అవన్నీ చూసుకొని ఆ తర్వాత దాన్ని ఎలా పొడిగించాలి, ఎలా స్టెప్అప్ చేయాలి. ఎందుకంటే డైరెక్ట్గా వెయిట్ తగ్గే డోసేజ్లోకి వెళ్ళలేమండి ఇవి. ఎందుకంటే ఆ తినబుద్ధి కాకపోవటం, వాంతి వచ్చినట్టు ఉండటం, విరోచనాలు అవ్వటం, ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉన్నాయి. అందుకని చాలా లో డోసులో స్టార్ట్ చేసి మెల్లగా పైకి పెంచుకుంటారు. ఆ ఎంత మెల్లగా పెంచాలనేది మనిషికి తేడా ఉంటుంది. అది వైద్యుల పర్యవేక్షణలో చేయాల్సి వస్తుంది. ఇవన్నీ చెయ్యకపోవటం వల్ల ప్రాబ్లమ్స్ వచ్చి మనకి వెనక్కి ఎక్కువగా కనిపిస్తున్నారు. సార్, చిన్నపిల్లలు బొద్దుగా ఉంటే ముద్దుగా ఉంటారని చెప్పి ప్యాంపరింగ్ చేస్తూ ఉంటారు. నాకు తెలిసి ఇది పాత తరం సామెతలాగా భావించాలి. ఇప్పుడు ఏది మీ ఇంటర్వ్యూ మొత్తం విన్న తర్వాత, ఎందుకంటే సార్ ఇప్పుడు చిన్నపిల్లల్లో కనుక ఊబకాయం, ఒబేసిటీ ఉంటే దాన్ని అశ్రద్ధ చేయవచ్చా? అశ్రద్ధ చేస్తే దానివల్ల కలిగే నష్టాలు ఏంటి? ఒకవేళ అశ్రద్ధ చేయకూడదైతే చిన్నపిల్లల ఒబేసిటీకి ఏ విధమైన చికిత్స అందుబాటులో ఉంది సరే చెప్పగలరా సార్? చిన్నపిల్లల ఒబేసిటీకి ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీడియాట్రిక్స్ వాళ్ళు ఒక క్లియర్ కట్గా ఒక గ్రోత్ చార్ట్ అనేది ఇచ్చారండి. 18 ఏళ్ల వయసు వరకు ఉండే వాళ్ళకి ఎంతెంత వెయిట్లు ఉండాలి, ఎంతెంత హైట్లు ఉండాలి, ఎంతెంత BMI ఉండాలి అనేది. దానిలో కటాఫ్స్ ఉన్నాయి. ఆ కటాఫ్స్ ప్రకారం 95% కటాఫ్స్, 99% కటాఫ్స్ మనం ఎప్పుడైతే పేషెంట్ తీసుకొని వస్తారో డాక్టర్ అవి చూడగలుగుతారనమాట. వాటికన్నా ఎక్కువ ఉండటం అనేది ఆరోగ్యకరం కాదు. అది ఖచ్చితంగా తల్లిదండ్రులు అనేది అర్థం చేసుకోవాలి. చుట్టూతో ఉన్న వాళ్ళైనా సరే పిల్లలు బొద్దుగా ఉన్నారని అనుకున్నప్పుడల్లా ప్రతి 6 నెలలకి ఈ కటాఫ్స్ అనేవి చూసుకోవటం అనేది మనం డైరెక్ట్గా ఆన్లైన్లో అయినా IAP చార్ట్స్ అని కొట్టామంటే వస్తాయండి. అబ్బాయిలకు వేరుగా ఉంటే అమ్మాయిలకు వేరుగా ఉంటాయి. దానిలో వెయిట్, హైటు, ఏ వయసులో ఉన్నారనేది దానిలో పెడితే మనకి దానికి సంబంధించి గీతల మీద వస్తుందన్నమాట. ఒబేసిటీగా ఉన్నారా, లేకపోతే ఉండాల్సిన వెయిట్ కన్నా తక్కువ ఉన్నారా, ఉండాల్సిన హైట్ కన్నా తక్కువ ఉన్నారా అనేది వాటి ప్రకారంగా చూసుకోవటం అనేది చాలా ముఖ్యమండి. వాటిని అశ్రద్ధ చేయటం వల్ల ఈ లైఫ్ స్టైల్ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, షుగరు, బీపీలు, గుండెపోట్లు, లేకపోతే కాళ్ళకి సంబంధించిన నరాల ప్రాబ్లమ్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా చిన్న వయసులో రావడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ ఏ లైఫ్ స్టైల్ అయినా సరే మనం ఎప్పుడు చెప్పుకునేటట్టుగా మనిషిలో ప్రతి అవయవానికి ఒక రిజర్వ్ ఉంటుంది. ఆ రిజర్వ్ అనేది కోల్పోవడానికి టైం పడుతుంది.
మామూలు ఆరోగ్యకరంగా ఉన్న వ్యక్తికి అది 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఉంటాయి రిజర్వ్. ఇలా ఒబేసిటీ ఎక్కువగా ఉన్న వాళ్ళకి 20-30 ఏళ్ళలోనే ప్రాబ్లమ్స్ వస్తాయి. వాడు ఇప్పటి నుంచి ఒక పిల్లవాడిని కనుక వెయిట్ తగ్గించలేకపోయారు అంటే వాడికి ఫ్యూచర్లో కలిగే అన్ని వ్యాధులకి వాళ్ళ తల్లిదండ్రులదే బాధ్యత. అది ఖచ్చితంగా తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయం అనమాట. ఏది అడిగితే అది పెడుతున్నాము, ఏది చెప్తే అది చేస్తున్నాము, వాడిని ఆనందంగా ఉంచుతున్నాం అనుకుంటున్నారు. కానీ వాళ్ళు ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించాలి అంటే మాత్రం ఇది ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందండి. దీనిలో కొన్ని రకాలు ఇంతకుముందు చెప్పుకున్నట్టే ఫుడ్కి సంబంధించిన డైట్కి సంబంధించి ఎక్కువ తీసుకోవటం వల్ల వచ్చే ఒబేసిటీనే 90% ఉంటుందండి. పిల్లల్లో అయినా సరే, పిల్లల్లో అయినా పెద్దవాళ్ళైనా. ఈ డైట్ కాకుండా మిగతా ఒబేసిటీలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మందులు వాడితే మాత్రమే తగ్గుతాయి. హైపోథలామిక్ ఒబేసిటీ కానీ లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చిన ఒబేసిటీ కానీ అవి మందులు వాడితే మాత్రమే తగ్గుతాయి. అందుకని ప్రతి ఒబేస్ కిడ్ని ఎవరైతే ఒబేస్ ఉన్నారో వాళ్ళ ఇంటిలో ఫుడ్కి సంబంధించిన రిస్ట్రిక్షన్ అంటే హై కార్బోహైడ్రేట్ రిచ్ డైట్ అనమాట. అంటే కూల్ డ్రింకులు, బేకరీ ఐటమ్లు, మళ్ళీ ఐస్ క్రీములు, లేదా అన్నం ఎక్కువగా తినటం, బిర్యానీలు, నాన్ వెజిటేరియన్ ఎక్కువగా పెట్టడము, ఇట్లాంటి ఫుడ్ ఐటమ్స్ని తగ్గించి ట్రై చేసి ఫస్ట్ అది కనుక 2-3 నెలల్లో ఎటువంటి ఫలితం చూపించట్లేదు అంటే ఎప్పుడు టీవీ ముందే కూర్చుంటూ ఉంటే వాడిని తీసుకెళ్ళి ఆడిపించడం కానీ ఎక్కువసేపు ఫిజికల్ యాక్టివిటీ చేయించడం కానీ ఇట్లాంటివి కొన్ని ట్రై చేసి 2-3 నెలల్లో దానివల్ల కనుక ఎటువంటి ఉపయోగం కనిపించకపోతే ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళటం అవసరం. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇవన్నీ తగ్గించినా కూడా బరువు పెరుగుతుంటే దానికి వేరే కారణం ఉండవచ్చు. లేదు తగ్గిస్తూనే సరిపోయి ఉండకపోవచ్చు, ఇందాక చెప్పుకున్నట్టు బిఎంఆర్కి సరిపోయినట్టుగా చేస్తూ ఉండకపోవచ్చు. ఎందుకంటే అన్నీ అందరికీ తెలియవు కాబట్టి ముందు వాళ్ళకున్న ఇబ్బందిని ఎందుకు కరెక్ట్గా గుర్తించి ఒకవేళ తిండికి సంబంధించిందే కనుక అయితే దానికి సపరేట్గా ఇంటెన్సివ్గా బిహేవియరల్ థెరపీ కూడా చేయించాల్సి వస్తుందండి. ఫుడ్కి సంబంధించిన ఏవైనా సైకియాట్రీ ఇబ్బంది ఏమైనా ఉందా అంటే ఎక్కువగా తినాలని అనిపిస్తున్నదా అనేది పిల్లల్లో దాన్ని గమనించుకోవాలి ఒక మానసిక నిపుణుల పర్యవేక్షణలో. లేదు ఉత్తగా వీళ్ళు ఇంట్లో పెట్టే వాటి వల్లే ప్రాబ్లం వస్తున్నదంటే ఇంటిళ్ళ పాది కూడా ఫుడ్ రిస్ట్రిక్షన్స్ కానీ లేకపోతే వండే పద్ధతులను మార్చుకోవటం కానీ తినే పద్ధతులను మార్చుకోవటం కానీ ఇవి చేయాల్సి వస్తుంది. ఫిజికల్ యాక్టివిటీ అనేది ఇందాక చెప్పినట్టే సరిపోయినంత ఫిజికల్ యాక్టివిటీ అంటే ఎంత ఈ మనిషికి ఎంత కావాల్సి వస్తుంది అనేది లెక్కించి దానికి సరిపోయినంత అందేటట్టుగా పిల్లవాడికి చూడటం అనేది చూడాల్సి వస్తుంది. 6 సంవత్సరాల కింద వరకు దాదాపు బయట నుంచి మందులు వాడటం అనేది కుదరదండి. మనం ఇప్పుడు చెప్పిన జిఎల్పి ఎగోనిస్టులు ఇట్లాంటివి ఏమన్నా వాడవలసి వస్తే చిన్నపిల్లల్లో 12 సంవత్సరాల తర్వాత నుంచి వాడచ్చు. 12 సంవత్సరాల నుంచి వాడచ్చు. ఈ బ్రెయిన్లో గనక ప్రాబ్లం ఉండటం ద్వారా లెప్టిన్ అనే హార్మోన్ యొక్క జెనెటిక్ ప్రాబ్లం వల్ల లావు పెరిగే వాళ్ళు ఉంటారు. ఆ జెనెటిక్ ప్రాబ్లంకి ఇప్పుడు ట్రీట్మెంట్ వచ్చింది. లేదు హెచ్ఐవి లాంటివి ఉన్న పిల్లల్లో లావు పెరగటం కానీ అంటే చిన్నపిల్లలు తల్లిదండ్రుల దగ్గర నుంచి హెచ్ఐవి వచ్చి పుట్టుకతోనే హెచ్ఐవి ఉన్న వాళ్ళు ఉంటారు. ఆ పిల్లలు లావు పెరిగితే వాళ్ళకి సపరేట్గా వేరే మందులు వచ్చినాయి. ఇట్లా దానికి సపరేట్గా మందులు ఉన్నాయండి. 12 ఏళ్ల లోపు అన్ని మందులు వాడరు. ఇప్పుడు ఈ GLP-1ని 6 ఏళ్ల నుంచి 12 ఏళ్ల మధ్యలో కూడా వాడడానికి మొదలు పెడుతున్నారు. ఎందుకంటే ఆ అవసరం అలా వస్తున్నది. వాళ్ళకి ఇప్పుడు తగ్గించకపోతే 30 ఏళ్ల వయసులో వాళ్ళని కంట్రోల్ చేయగలిగే పరిస్థితి ఉండదు. ఆల్రెడీ అన్ని ప్రాబ్లమ్స్ వచ్చి టైప్ 2 డయాబెటీస్లు లేకపోతే చెప్పినట్టు గురక, కీళ్ళ నొప్పులు ఇవన్నీ రావటం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది. అందుకని అత్యవసరంగా పిల్లలకి ఎక్కువ వెయిట్ ఉన్నప్పుడు వైద్యుల పర్యవేక్షణలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం అనేది తల్లిదండ్రుల బాధ్యత. ఎక్సలెంట్ సార్. తల్లిదండ్రుల బాధ్యత గురించి అదేవిధంగా ఎవరి ఆరోగ్యం పట్ల వారికి ఉండాల్సిన బాధ్యత గురించి ఇంత బరువైన టాపిక్ సార్ ఒబేసిటీ. ఈ బరువైన టాపిక్ని ఇంత లోతుగా మాకు అర్థమయ్యేలాగా వివరించినందుకని మీకు ధన్యవాదాలు చెప్తూ సార్ ఈ అంశం మీద మరొక కార్యక్రమంలో మరలా కలుద్దాం సార్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. నమస్తే.